హాయ్ హాయ్ ఇప్పుడు సాంబార్ పొడి చేస్తున్నాము. ఇది ఐటమ్స్ ఇదంతా తక్కువ పెట్టుకున్నాము. మొక్కని చేస్తూ ఉంది. ఎలా అంటే ఏడాది 2 ఏళ్ళు రావాలి. మిరకాయలు లేపుతున్నాము. చాలా ఘాటు ఉంది. మమ్మీ మాస్క్ వేసుకొని ఇచ్చింది. నాకు కాఫీ పెట్టించాక ఏమేమో ఉంటుంది దానికి. హాయ్ హలో, అందరూ ఎట్లుండారండి? బాగుండారా? మేమంతా బాగుండామండి. ఇది మమ్మీ జొట్లో సాంబార్ పొడి చేస్తూ ఉన్నాము. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సాంబార్ పొడి చేస్తూ ఉన్నాము. ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, చూడండి. అంతా ఒకటే ఏపల మమ్మీ రెసిపీ. ఇది సాంబార్ పౌడరు. అందరికీ ఇష్టము ఇది మమ్మీ సాంబార్ అంటే. మీరు ఇంట్లో చేసుకొని చూడండి ఎట్లుంటుంది అనేసి అని కమెంట్స్ చేయండి. ఎట్లుంటుంది అనేసి బాగుంటుంది, ట్రై చేయండి. ఇది సాంబార్ పౌడరు. ఇప్పుడు ఒక్కొక్కటే ఐటమ్స్ ఏపల బాగా ఏపల. కరేపాకు ఎత్తుకొని వస్తాను. అవతల ఎండేసినాం. అవును, కరేపాకు ఉంది. అది చూపిస్తాము. లాస్ట్లో మిరకాయలు ఏపల, లేకుంటే ఘాట్ ఎత్తుకుంటుంది. అంతే ఉండే కాయలు అది. ఇక్కడ మమ్మీ ఇంట్లోనే ఇక్కడ చేస్తూ ఉన్నాం. కింద చూస్తాము ఒక్కొక్కటే అంటాను. మమ్మీ చెప్పు, మాట్లాడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. కారం పొడి చేస్తూ ఉంటాం మేము. మమ్మీ ఫ్రెండ్లంతాను ఇష్టపడతారు. వాళ్ళు చేసుకొని ఉండారు. సునీత, ప్రభ అంతా వాళ్ళు చేసిండారు. బాగుందంట. మీరును చేయండి, చేసి చెప్పండి ఎట్లుందా అనేసి. ఓకే అండి, చేస్తామా? రెడీనా? ఓకే ఓకే. టోటల్ 14 ఇంగ్రీడియంట్స్. ఎంతెంత అంటే చెప్తానండి. ధనియా వచ్చేసి 2 kgs, బ్యాడిగి వచ్చేసి 1/2 kg, ఇది మన్కట్ట మెంషన్కాయ అంటారు, అది వచ్చేసి 1 kg. అనేక చిన్నది చిల్లీస్, అది చాలా కారం ఉండేది, అది 100 grams. బీము 1/2 kg, చెన్న వచ్చేసి బ్లాక్ చెన్న 1/2 kg, జీలకర్ర వచ్చేసి 1/2 kg, ఇది కందిబ్యాళ్ళు అది 1/2 kg, మిరియాలు 1/4 kg 250 grams, ఇది మెంత్యాలు 250 grams, ఇంగువ 1 ప్యాకెట్, సాసులు 1/4 kg 250 grams, పసుకొమ్మలు 250 grams, కరేపాకు ఎండేసిండాల, అది 3 ఇంకా 4 సైన్. ఇంకా ఇది ఐటమ్స్ ఇదంతా తక్కువ పెట్టుకున్నాము. మిరకాయలు అక్కడ ఉంది. మమ్మీ కొత్తిమీర ఇట్లా ఎప్పుతుంది చూడు. లాస్ట్లో మిరకాయలు వేపేది అండాకి వేసుకుంటాము. ఈడ ఒక్కొక్కటే వేపుతామంతా. చూడండి ఎంత ఈడ అంతా. నేను చెప్పిన ఐటమ్స్ అంతా రవంతే వేసుకొనేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోనాలా. నేను అన్నీ ఫ్రై చేసిండేది చూపించలేదు, కొన్ని మాత్రం చూపించినాను. మమ్మీ మొక్కని చేస్తూ ఉంది. ఎలా అంటే ఏడాది 2 ఏళ్ళు రావాలి కదా. లాస్ట్ టైం చేసిండేది 2 years వచ్చే. 1 year 1 year వచ్చే. అది మేము 2 ఇండ్లు చేసుకుంటూ ఉన్నాము. టోటల్ కారం పొడి అయ్యింది 6 kgs. మీకు ఇంకా కమ్మీ కావాలంటే మీరు అంతా అర్ధం వేసుకొని కారం పొడి చేసుకోండి. 3 kgs అట్లా. నేను ఈ పక్క కలుస్తున్నాను, ఇద్దరు ఒక్కొక్కటి చేస్తున్నాము. కారం పొడి చేసిన రెసిపీను ఇది కవిత ఫుడ్ ఛానల్లో ఉంది, అది నువ్వు చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో వేస్తాను. బాగుంది అది. రవంత వేపాలనా? ఒక్కొక్క ఐటమ్ను రవంతే వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేపాలా అండి, లేకుంటే పొచ్చిగా ఉంటుంది, చెడిపోతుంది. 1 year స్టోర్ కావాలా కదా దానికి. వేపిండేదంతాను ఒక ప్లేట్లో వేసుకొని ఆర్పియాల ఫుల్లును, అవుడు బాగుంటుంది కారం పొడి అంతా. మమ్మీ కారం పొడి సేల అంటా అండి. అదొక పెద్ద పొన్ని తర అయిపోయిండే. ఇంకా దీని వద్దు, ట్యూస్డే వద్దు, ఫ్రైడే వద్దు అంటనే ఉండే. ఇంకా ఫైనలీ సండే అప్పుడు చేసి ఫైనలీ బాగా వచ్చింది కారం పొడి. షార్ అందుకు చాలా టేస్ట్గా ఉంది, ఫ్రెష్గా ఉంది కదండి కారం పొడి. ఫ్రెష్గా బాగుంది, టేస్ట్గా. అందరికీ ఇష్టము మమ్మీ సాంబార్ అంటే. మీరు ట్రై చేసి చూడండి. ఇది చిన్నోడు మేము ఇవంతా ఎత్తుకొని తింటాం. దాంట్లోగా మిక్స్ అయిపోయింది మిరకాయలు దాంట్లో.
ಅವಳು మాకంతా మూతంతా మంట ఎత్తుకుంటూ ఉండు మమ్మీ వాళ్ళు ఇస్తూ ఉండలేదు ఇట్లా పోండ కమ్మీ అయిపోతుంది అనేసి మేము దొంగగా ఎత్తుకొని తింటూ ఉంటాము అది ఆవిడ మూతంతా మంట అవుతా ఉన్నాం చిన్నోడు మీరే అయ్యప్పా ఘాటెత్తుకొని మమ్మీ చూడండి ఎట్లుందా మిరకాయలు లేపుతున్నాము చాలా ఘాటు ఉంది మమ్మీ మాస్క్ వేసుకొని ఇచ్చింది లాస్ట్లో మిరకాయలు కదా ఘాటు ఇంకేం అయిపోయాయి ఎండు కనుక 5 మిల్లు వేసుకొని వచ్చేస్తాము వాయిస్ అంతా పైసింది అయిపోయి ఓకే చూస్తాం ఘాటమ్మ అబ్బా పట్టు అంటూ ఉంది పట్టు అంటూ ఉంది నా చిన్న మిరకాయలు చాలా నాటు మిరకాయలు పట్టు ఉంటాయి అవే బాగా అంతా అయిందండి ఇప్పుడు అంతా చల్లగా అయింది అవంతా కంటైనర్లు వేస్తా ఉన్నాము ఆ పొసు కొమ్ములు 2 దొంచుకొని అలాంటి మిషన్లో అయ్యలేదు చూడండి ఆ మిరకాయలు ఇంకా ఉండవి అవంతా వేసి దాంట్లో దొంచుకుంటూ ఉన్నాం మిక్స్ వేసుకుంటూ ఉన్నాము ఆ ఇంగువ అంతా వేసుకున్నాను అదంతా ఇంగువ అంత మెత్తగా ఉండే బాండ్లీ ఉడుకుండే కదా లాస్ట్లో దాంట్లోకి వేసేసింది మీరు అవంతా గట్టాయా అదంతా దీంట్లో మిక్స్ వేసుకొని ఇస్తుంది ఇది బ్యాళ్ళు ఎత్తుకొని పోతున్నాము మిల్ల లాస్ట్లో వేస్తారు ఇది మిల్ల పౌడర్స్ వేస్తారు కదా అది లాస్ట్లో ఇంకా అంత ఉంటుంది ఈ బ్యాల్ వేస్తే అంత రఫ్గా ఇడుస్తారు దాంట్లో ఉండే కారం పొడి అంతా వచ్చేస్తుంది దీంట్లో అది చూపిస్తాను ఉండండి అది మిల్క్ పైస వచ్చినాక ఎట్లుంటుంది పైస వస్తాం చూడండి బ్యాల్లోగా కారం పొడి ఉంది లాస్ట్లో ఇది వేస్తారు ఇది ఆయా ఏం స్మెల్ గమగమ అంటుంది కారం పొడి ఆరేస్తా ఉంది మమ్మీ ఇంకా మమ్మీ ఫుల్ శాఖ ఇదంతా మంట అవుతుంది గమ్మంట ఉంది మా కారం పొడి చేసుకొని సాంబార్ చేస్తాను ఎట్లుంటుందో చూస్తాం మీకు ఇత బాగా ఉంటుంది లాస్ట్ టైం చేసిన ఇంగ్రీడియంట్సే సేమ్ ఇంగ్రీడియంట్సే వేసి ఉండేది అదే కొత్తగా చూస్తాం ట్రై చేస్తాం ఘాటు అది మంట కొట్టదు అది ఇది తెచ్చిన తక్షణము ఆరేయాలి అంటే బ్లాక్ అయిపోతుంది ఇది అని బాగుండలేదు కదమ్మే చెప్పు ఏమన్నా ఇక్కడ ఇంటి దగ్గర ఒక ఫస్ట్ పోయింది మంచిదా ఆర్పియాల నువ్వే చేసి ఆర్పియాల కదా మంచిదా లేకపోయింటే ఉడుకు ముట్టుకే కాలేదే నాకు పాపం వాడు నా మకం చూస్తాడు వాడేం చూస్తాడు వాడు మిషన్ ఇచ్చినా వాడు చూసినా నన్ను చూసినా చేతిలో మంట ఎత్తుకుంటుంది చేతులు కలుపుతాను ఇట్లా కచ్చలు పెట్టి బాగా స్ప్రెడ్ చేయాలా లేదంటే ఉడక చాలా స్టోర్ చేయాలి కదా దానికి మనం బాగా ఆరిపియాల ఆరిచ్చి అనేక దీంట్లోకి వేసుకోండి అలా డబ్బాలకి ఇక్కడ మమ్మీ కాఫీ పెడతామంది మమ్మీ చాలా కాఫీ పొడి వేస్తే ఇదవుతుందా కసరైపోతుంది మీది చిక్కోరీ లేదు ఇక్కడ చిక్కోరీ వేపించుకుంటామని చెప్పినాను అప్పుడు చాలా పోయినా మమ్మీ కారం పొడి చేసి కారం పొడి అంటే అయిపోయా మూతంతా మంటతోంది శాఖ ఈ ఎండ్లా అదే అది జండు పుట్టాల జండు పుట్టాల వచ్చింది కదా దాన్ని చూడండి రఫ్గా వాళ్ళు వేసిస్తారు దాంట్లో ఇంకా కారం పొడి ఉంటుంది కదా అదంతా వచ్చిస్తుంది బెళ్ళ లాస్ట్లో అది వేస్తారు
ఇది బ్యాల్ తూరు దాల్ కంది బ్యాల్ కంది పప్పు కందిపప్పు అంటారు కదా అది. కాఫీ పుస్తోంది మమ్మీ గ్లాస్ అది. ఇది ఏం స్టవ్ పెట్టేయండవా ఇట్లా ఇట్లా మమ్మీ. నాన్నకే నాన్న ఎవడొస్తాడు అంత నాకే. మమ్మీ కాఫీ పెట్టింది. బిస్కెట్ తింటాము. నాకు తప్ప బిస్కెట్స్ ఉంటాయి. మరి బిస్కెట్ ఉంది, పార్లేజీ ఉంది చూడే. కాఫీకి షుగర్ వేయలేదట మమ్మీ. షుగర్ ఉంది కదా మీకే, అదే షుగర్ కనిపిస్తుందా? షుగర్ వేయలేదట నాకే. ఇప్పుడు కారం పొడాయా 6:30 అయింది. కాఫీ పెట్టుకో మమ్మీ, కాఫీ పెట్టించే తాగుతా ఉన్నాను. దాన్ని జల్డ్ పొట్టే దాన్ని అది ఆరాల ఇంకా బాగా. కారం పొడి బాగా ఆరాలండి, లేకుంటే చెడిపోతుంది. 1 year స్టోర్ కావాలి కదా దానికి. అది నైటే ఆరిపోయిండే దానికి జల్డ్ పొట్టి మేము స్టోర్ చేసామే. ఎవడన్నా చూపిస్తాను సాంబార్ చేసేది. ఇది 1 cup బ్యాల్కి 2 spoons సాంబార్ పౌడర్ చాలు. మీకు ఇంకా కారం కావాలంటే ఇంకా రంత వేసుకోవచ్చు. ఇంకొక 1/2 spoon 1 spoon. చూడండి జల్డ్ పొట్టాలా, లేకపోతే చూడండి వాళ్ళంతా మెటల్స్ అంతా సిక్కిండే మాకు. 2-3 times మేము పొడుతుంది జల్డే. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి మమ్మీ ఉప్పురాళ్ళు వేస్తూ ఉంది పైన, ఎలా అంటే పులుగులు రాకూడదు అనేసి. 1 year స్టోర్ కావాలా కదా దానికి. సపరేట్గా ఒక చిన్న డబ్బాలో ఎత్తి పెట్టుకోనాలా మనము ఎవడు సాంబార్ చేసేకి. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్.